హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మునక్కాయ వంకాయ పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా వంకాయలు, మునక్కాయలు, ఉల్లిపాయ, టమోటా, కరివేపాకు కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో కొంచెం చింతపండు తీసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేగనివ్వండి. అవి కొంచెం వేగాక 2 వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా వాడచండి. వాచిన తర్వాత కరివేపాకు మరియు టమోటాలు వేసి బాగా వాడ్చండి. అది కొంచెం వేగాక మీకు తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపండి. బాగా కలిపాక కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, వంకాయలు వేసి బాగా కలపండి. అది కొంచెం బాగా కలిపి కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. అది బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు పోయండి. పులుసు పోసి బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. అది మగ్గిన తర్వాత ఉప్పు చూడండి, మీకు ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు కూరగాయలు ఉడికాయో లేవో చెక్ చేయండి. ఆ కూరగాయలు ఉడికిన తర్వాత మనం అనుకున్న మునక్కాయ వంకాయ పులుసు రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.